సర్వే తర్వాతే రిజిస్ట్రేషన్. భూ సమస్యలు ఉంటే మొదట్లోనే అడ్డుకట్ట, అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్ పోర్టల్. సో ఇంటిగ్రేటెడ్ భూభారతి అని మీకు నిన్న మొన్న ఒక వీడియో చేసిన కదా, మీకు చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నా. ఆ ఇంటిగ్రేటెడ్ భూభారతి నిన్న పైలట్ ప్రాజెక్ట్గా ఒక 5 మండలాల్లో ప్రారంభించారు. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోతోంది. ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి వల్ల అనేక ఫాయిదాలు ఉన్నాయి, అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీకు చెప్పినా కదా ఇంటిగ్రేటెడ్ భూభారతి అంటే ఏం సింపుల్ గా, అంటే మీకు అర్థమయ్యే భాషలో నేను ఇదివరకు ప్రతి వీడియోలో చెప్తున్నా, ఎందుకంటే మీ అందరికి అర్థమయ్యేదాలని ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా. ఈ వీడియోలో కూడా చెప్తా. ఇంటిగ్రేటెడ్ భూభారతి అంటే ఏం లేదు. ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ కు ఒక డేటాబేస్, తహసీల్దార్ ఆఫీస్ ఒకటి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటుందా SRO వీళ్ళ డేటా, అట్లాగే సర్వే విభాగం, ఈ ముగ్గురికి సంబంధించి సమన్వయం లేకుండే ఇది వరకు పెద్ద సమస్య వచ్చి పడుతుండే. ఇది లాలా కన్వర్షన్ అయిందా కాలేదా, డబల్ రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా, లేకపోతే ఇది ఇంకో SRO దగ్గరకు డాక్యుమెంట్ పోగానే అదే అటవీ శాఖ భూమ్యా, వక్ఫ్ భూమ్యా, లేకపోతే దేవాదాయ శాఖ భూమ్యా, ఆ నేచర్ ఆఫ్ ల్యాండ్ తెలియకుండా, ఆ భూమి ఎవరో తెలియకుండా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తుండే SRO. మరి చేసిన దాన్ని ఏమైనా అబ్జెక్షన్ ఉంటే క్యాన్సిల్ చేసే అధికారం ఉందా అంటే SROకి అధికారం లేకుంటుండే. ఇప్పుడు ఏం చేశారంటే ఈ ముగ్గురికి తహసీల్దార్ ఆఫీస్లో సబ్ రిజిస్టార్ డేటా కనబడుతుంది, సబ్ రిజిస్టార్ డేటా తహసీల్దార్ ఆఫీస్లో కనబడుతుంది, ఈ రెండింటి డేటా సర్వే దగ్గర ఉంటుంది, సర్వే డేటా ఈ రెండింటి దగ్గర చూపెడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే 3 విభాగాలకు సంబంధించి ఒక్క క్లిక్ తోటి ఇక్కడ టేబుల్ మీద SRO పుస్తకం ఒక క్లిక్ చేయగానే ఈ భూమి ఏంది, దీని కథా కార్ఖాన ఏంది, ఇదివరకు ఏమైనా రిజిస్ట్రేషన్ అయిందా, ఇది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా తెలిస్తే పారదర్శకంగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి అనేది ఒక డెవలప్ చేసారు. ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా పనిచేసే అవకాశం ఉంది, కొంత అవినీతికి తగ్గించడానికి కూడా అవకాశం ఉంది దీని ద్వారా. ఇప్పుడు 3 విభాగాలకు సమన్వయం ఏర్పడే అవకాశం ఉంది దీని ద్వారా. అయితే ఇక్కడ సాదా బైనామాలకు సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న. అంటే ఇదే విషయాలు చెప్తున్నా, దీని రిలేటెడ్ సబ్జెక్టే. ముచ్చట ఏంటంటే అరచేతిలోని సమస్త భూసేవలు మున్సిపాలిటీలో చేరిన ప్రాంతాల్లో సాదా బైనామా. సో సాదా బైనామాల గురించి చాలా మంది నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. అనేక వీడియోలు చేసినాం మనం సాదా బైనామాలకు సంబంధించి కానీ అసైన్ భూములకు సంబంధించి కానీ. అన్న మాది మున్సిపాలిటీలో కలిపిరు, మున్సిపాలిటీలో కలిపినటువంటి భూములకు సాదా బైనామా ఏమంటారు, మేము ఇప్పుడు కొన్నాం అప్పుడు కొన్నామని చాలా మంది అడుగుతారు కదా. దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భూభారతి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ప్రారంభంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకమైన వ్యాఖ్య చేసిండు. ఏమంటుడు, మున్సిపాలిటీలో చేరిన ప్రాంతాల్లో కూడా సాదా బైనామా చేస్తామంటుడు. ఇకపై ఏ రైతు ఏ కార్యాలయానికి వెళ్ళి అధికారులను ప్రాధేయపడాల్సిన అవసరం లేదు, చేతిలో ఉన్న సెల్ ఫోన్ లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్కి పోవచ్చు. ఇంటిగ్రేటెడ్ భూభారతి వల్ల అడ్వాంటేజెస్ కూడా చెప్పినా మీకు. ఇప్పుడు భూభారతి ఎట్లా పనిచేస్తో చేసిన చెప్పినా కదా, దానివల్ల అడ్వాంటేజెస్ కూడా ఇంకో వీడియో చేసినా, కావాలంటే మన ఛానల్లో సెర్చ్ చేయరు. అంటే రైతుకు తెలియకుండా ఏ ట్రాన్సాక్షన్ కాదు. ఇక సింపుల్ ఒక లైన్లో చెప్పాలంటే మనము ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే మొత్తం స్టేటస్, ఒక పోస్టు మనం ఏదైనా పోస్ట్ కార్డులా పోస్ట్ చేస్తే దాని ట్రాకింగ్ ఎట్లా చేస్తాం, ఆన్లైన్లో ఏదైనా బుక్ చేసుకుంటే అది వాళ్ళకి షిప్పింగ్ వేర్ హౌస్లకి వెళ్ళి బయటకు వచ్చిందా లేదా, హైదరాబాద్కి వచ్చిందా, ఆడికెళ్ళి ఇంకో దగ్గరికి వచ్చిందా, ఆడికెళ్ళి డెలివరీ బాయ్ దగ్గరికి వచ్చిందా, ఇవన్నీ ఇదివరకు చేరుతుండే కదా. సో అట్లా ఇప్పుడు సేమ్ ఈ భూభారతిలో కూడా నీకు ల్యాండ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ మొదలైనప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకున్నప్పటి నుంచి మ్యూటేషన్లు పెట్టుకున్నావా, ఇంకోటి పెట్టుకున్నావా, దాని స్టేటస్ ఏంది, రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేసిండు, ఏం చేస్తుండు, ఒక రైతుకు సంబంధించి ఆయన తెలియకుండా ఆయన భూమిని తహసీల్దార్ కూడా ఏం చేయలేడు. ఇదివరకేమో ప్రావిడెంట్ లిస్టులో పెట్టుడు, రకరకాల కథలు పడేటోళ్ళు ఓన్లీ ఇప్పుడు అట్లా ఏం లేదు. రైతుకు ఫోన్ నంబర్కి మెసేజ్ వచ్చిన తర్వాతనే ఏ ట్రాన్సాక్షన్ అయినా జరుగుతుంది. అన్ని అప్డేట్స్ మీకు ఉంటాయి. ఇదే సమస్త భూసేవల విస్తాయాన్ని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపిండు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో భేటీలో పాల్గొన్నాడు కదా. భూములు సర్వే రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కింద తెస్తూ ఈ పోర్టల్ రూపొందించాం. ఆమనగల్ మండలంతో పాటు ఖమ్మం జిల్లా కూసుమంచి, యాదాద్రి భువనగిరి జిల్లా అశ్వారావుపేట, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి. ఎందుకంటే ఇక్కడనే ఈ పైలట్ మండలాలనే ఈ గ్రామాలకి నక్సలేని గ్రామాలకు నక్ష కూడా పెట్టారు కదా, ఇవే పైలట్ గ్రామాలు. ఆ తర్వాత జిల్లాకు ఒక మండలంలో ప్రవేశపెడతాం. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నాం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో రాష్ట్రంలో 9.52 లక్షల సాదా బైనామా దరఖాస్తులకు దిక్కు లేకుండా పోయింది. సాగులో ఉన్న రైతుల నుంచి అంగీకార పత్రం తీసుకుని వారికే ఆ భూమి పట్టాను ఖరారు చేస్తాం. అర్థమైందా? సాదా బైనామాకు సంబంధించి ఒక కీలకమైన ముచ్చట చూడరీడా. సాగులో ఉన్న రైతుల నుంచి అంగీకార పత్రం తీసుకొని, అంటే సెల్ఫ్ అఫిడవిట్ చెప్పినా కదా మీకు ఇదివరకు వీడియో, సెల్ఫ్ అఫిడవిట్ తీసుకొని వాళ్ళకే ఆ పట్టాను ఖరారు చేస్తారు. దీనికోసం భూభారతి నిబంధనలు సవరించి జీవో జారీ చేసినాం.
మున్సిపాలిటీలో విలీనమైన ప్రాంతాల్లోని సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటాం. ఇది చాలా మంది ఎదురు చూసినటువంటి పాయింట్ ఇదే. మున్సిపాలిటీల విలీనమైన ప్రాంతాల్లోని సాదా బైనామాలకు కూడా పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ఆధార్ నంబర్ల ప్రతి భూమికి భూధార్ నంబర్ కేటాయిస్తాం. రాష్ట్రంలో 10,984 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా విభజించి గ్రామ పాలనా అధికారులను నియమించడం. 5,300 మంది లైసెన్స్ సర్వేలను ఎంపిక చేసి ఒక్కొక్క మండలానికి 4 నుంచి 6 వరకు నియమించడం. ఇక్కడ ఇంకొక చిన్న అబ్జెక్షన్ పొంగులేటి గారు. సో ప్రభుత్వ యంత్రాంగానికి ఒకటే విజ్ఞప్తి, ఈ లైసెన్స్ సర్వేలు పాపం వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళకి ఏదో పని లేదట సరిగా, లైసెన్స్ సర్వేయర్లకు జీతాలు లేవు, ఏం లేవు వాళ్ళకి, ఎందుకంటే కమిషన్ బేస్డ్ అని చెప్పారు. కాబట్టి ఇంకా అంటే ఈ పనులు స్పీడప్ కాకపోవడం వల్ల లైసెన్స్ సర్వేయర్లకు గిట్టుబాటు అయితే లేదు. మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చిపెట్టుకుని లైసెన్స్ సర్వేయర్లుగా వచ్చారు, వాళ్ళకి ఏం గిట్టుబాటు అయితే లేదు, పనే జరుగుతలేదు. సో వీళ్ళ మీద కూడా కొంచెం దృష్టి సారించాలని నాకు తెలిసి. ఈ కమిషన్ బేస్డ్ కాకుండా ఎంతో కొంత స్టైఫండ్ లాగా శాలరీ కూడా ఇస్తే, అలవెన్స్లు ఏమైనా ఇస్తే బాగుండేదేమో. మొత్తానికి పాత పద్ధతుల్లో కాకుండా 411 రోవర్లతో ఖచ్చితమైన సర్వే చేస్తున్నాం. గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన వ్యక్తులపైన ఇటీవల శాసనసభ సమావేశాల్లో విషం కక్కారు. ప్రతి ఎన్నికల్లో ఓడిపోయినా విపక్షానికి ఇంకా జ్ఞానోదయం కాలేదంటుడు. మొత్తానికి అయితే సాదా బైనామాకు సంబంధించి సమస్య పరిష్కారం చూపెడతామన్నాడు. అట్లాగే ఇంటిగ్రేటెడ్ భూపారతిని ప్రారంభించిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.